నెమ్మదిగా కదులుతున్న హుదూద్ తుఫాన్ టెర్రర్ పుట్టిస్తోంది. విశాఖకు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరో 12 గంటల్లో పెను తుఫాన్గా మారే ప్రమాదం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, ఈ హుదూద్ తుఫాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? తరంగిణి, ఈ హుదూద్ తుఫాను తరుముకొస్తుంది. మనం ప్రస్తుతం విశాఖలో చూసుకుంటే వాతావరణం ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. విశాఖ బీచ్లో ఉన్నాం ప్రస్తుతం. ఈ బీచ్లో చూసుకుంటే ఇప్పుడు కాసేపు 10 నిమిషాల్లోనే ఒక్కసారిగా సముద్రం హైట్ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఈ ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖకి ఈ తుఫాను ముప్పు పొంచి ఉందన్నటువంటి విషయం మనకి కొంతవరకు నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాత్రి కల్లా ఇది పెను తుఫానుగా మారుతుంది. పెను తుఫాను 12వ తేదీన మధ్యాహ్నం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే రేపటి నుంచి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడాను 60-70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 12వ తేదీన తీరం దాటే సమయంలో 150 కిలోమీటర్ల వరకు కూడాను పెనుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పటికే మనకి గాలులు ప్రారంభమయ్యాయి. అలాగే గాలుల దిశ బట్టి ఇక్కడ సముద్ర కెరటాలు ఏవైతే ఉన్నాయో ఆ కెరటాలు కూడాను ఆ దిశగా వస్తున్నటువంటి, ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనకి విశాఖ బీచ్లో కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక పావు గంట 20 నిమిషాల నుంచి కూడా వాతావరణంలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ సముద్రంలో అంతర్భాగంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తం కెరటాల ఉధృతి కూడా పెరిగింది. ఎగిసిపడుతున్నటువంటి కెరటాలు మనం చూస్తున్నాం. సముద్ర తీరం అంతా కూడాను చాలా వరకు చాలా ఫోర్స్గా, సముద్రం చాలా రఫ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల మనకి బోట్లు కూడా ఏవైతే ఉన్నాయో ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా వెనక్కి వచ్చేసాయి. అలాగే మత్స్యకారులంతా కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. దాదాపుగా 4 రోజుల వరకు అంటే వేటకు వెళ్ళరాదన్నటువంటి ఒక నిబంధన విడుదల చేయడం జరిగింది, ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే విండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. గాలుల వేగం కూడా ఎక్కువగా తీవ్రతరంగా ఉండేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి వాతావరణంలో. దీన్ని బట్టి చూస్తుంటే మనకి అన్ని పోర్టులో కూడా ఇప్పటివరకైతే మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక అయితే ఎగురవేశారు. ఎక్కడికక్కడ కూడాను ఆంక్షలు విధిస్తూ మొత్తం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడాను సన్నద్ధమైంది. అయితే మొత్తానికి చూసుకుంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు మనకి ఈ రోజు నుంచి మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. తరంగిణి, శ్రీదేవి, అయితే తీర ప్రాంత ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశారు? అలాగే ప్రజల్లో కూడా ఒక రకమైన భయం నెలకొని ఉంది. దీన్ని పారదోలడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జిల్లా యంత్రాంగం అయితే ఎటువంటి ఆస్తి కానీ, ప్రాణ నష్టం కానీ, పశు నష్టం కానీ జరగకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు అయితే చేపట్టడం జరిగింది. అన్ని శాఖలతో కూడా భేటీ అయింది. భేటీ అయిన తర్వాత తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దీని పరిధి 500 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నటువంటిది ఒక అంచనాకు వచ్చారు. సో 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పరిధిలో అయితే మనకి ఓవరాల్గా 145 తుఫాన్ షెల్టర్లు ఉన్నప్పటికీ కూడా అందులో కండిషన్లు ఉన్నవి 125 తుఫాన్ షెల్టర్లు మాత్రమే. అయితే అందులో పట్టే జనాభా 15,000 మంది మాత్రమే అని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జనాభాని మొత్తం కూడాను సురక్షిత ప్రాంతాలకు, అంటే హాస్టల్ భవనాలు, కాలేజీ భవనాలు, ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఎత్తైన భవనాలను ఉపయోగించుకోవడానికి జిల్లా శాఖ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే ప్రజల ప్రాణాలను కాపాడడానికి ముఖ్యంగా NDRF బలగాలు మాత్రం 4 బలగాలు విశాఖ చేరుకున్నాయి. మరికొన్ని 2 బలగాలు విశాఖ చేరుకునే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. తరంగిణి, ఓకే శ్రీదేవి. మరో 12 గంటల్లో తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు అలాగే ప్రజలను అప్రమత్తం చేశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.